వెయిట్ లాస్ కోసం ఒక అద్భుతమైన దోశ చేశానండి. ఈ బ్యాటర్ని అయితే ఫర్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. చాలా సులువుగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. ఓట్స్ అంటే ఇష్టం లేని మా పిల్లలైతే ఈ దోశలు చాలా ఇష్టంగా తింటున్నారు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, నచ్చుతుంది. ఇది చేయడానికి రోల్డ్ ఓట్స్ మాత్రమే తీసుకోవాలండి. ఇందులో 1 టీ స్పూన్ మెంతులు వేసి శుభ్రంగా కడిగి నీళ్లు వేసి 2 గంటల పాటు నానబెట్టండి. లేదంటే ఓవర్ నైట్ ఫ్రిడ్జ్ లో పెట్టి సోక్ చేయొచ్చు. నెక్స్ట్ ఇందులో ఉన్న వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే మిక్సర్ జార్ లోకి ఈ నానబెట్టుకున్న ఓట్స్, ఉల్లిపాయ ముక్కలు, మీ దగ్గర ఉంటే చిన్న ఉల్లిపాయలు వేసుకోండి, చాలా బాగుంటుంది. అలాగే పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర కూడా వేసి గ్రైండ్ చేయాలి. ఇందులోనే అరకప్పు నుండి 3/4 కప్పు వరకు బియ్యం పిండి, ఓట్స్ నానబెట్టుకున్న వాటర్ కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకుని అంతా ఒకసారి కలిపి వెంటనే దోశ వేసేసుకోవచ్చు. ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీ కొద్దిగా పల్చగానే తీసుకోవాలి. మీరు దోశ వేసినప్పుడు చూసుకుని నీళ్లు పడితే అడ్జస్ట్ చేయండి. పెనం వేడిగా ఉన్నప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టి దోశ వేసిన తర్వాత హై ఫ్లేమ్ లో 2 వైపులా కుక్ చేసి తీసుకుని కొబ్బరి చట్నీతో తినండి, అద్భుతంగా ఉంటుంది. ఈ చట్నీ రెసిపీ కావాలంటే చట్నీ అని కమెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో తప్పకుండా పోస్ట్ చేస్తాను.